వెల్కమ్ టు ఆర్పీ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలంలో 3 పంచాయతీలలో 1 కంపసముద్రం రెవెన్యూ గ్రామం, 2 నగరిపాడు రెవెన్యూ గ్రామం, 3 పొల్లోపల్లి పంచాయతీలో భూమి వివాదాలతో తీవ్రమైన ఆరోపణలున్నాయి. మార్గోపల్లి గ్రామానికి చెందిన వెంకట్రమణయ్య అనే రైతు గత 17 సంవత్సరాలుగా ఉన్న దారిలో పోతూ వస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆ దారిని అక్రమదారులు కొంతమంది ఇబ్బంది పెడుతూ అతనిని తన పొలానికి పోవడానికి దారి లేకుండా చేస్తున్నారు. ఈ విషయమై గత వారంలో తిరుపతి జిల్లా కలెక్టర్కి పీజీఆర్ ద్వారా అర్జీ ఇవ్వడం కూడా జరిగింది. నా పొలానికి దారి ఇప్పించండి మహాప్రభు అంటూ అధికారుల కాళ్ళ చుట్టూ తిరుగుతున్న వెంకటరమణయ్య, ఈ దారి లేకపోతే నాకు సావే శరణం అంటున్న రైతు అక్కడున్న వాస్తవాలను పరిశీలించి తహసీల్దార్ తన సిబ్బంది ఆ పొలాలను సర్వే చేసి న్యాయబద్ధంగా ఉంటే అతని దారి అతనికి ఇప్పిస్తామని తహసీల్దార్ చెప్పడం జరిగింది. నగిరిపాడు రెవెన్యూ గ్రామంలోనూ మల్లెంపల్లి హరిజనవాడకు చెందిన కోటపాటి రోషమ్మ భూమిని అగ్ర కులాల వారు కొంతమంది అక్రమార్కులు ఆ భూమిని ఆక్రమించాలనే ఉద్దేశంతో ఫేక్ పాస్బుక్లు సృష్టించి కోర్టులో వేయడం జరిగింది. ఈ పొలము కోర్టులో వాదనలు జరుగుతున్నవని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు ఈ పొలంలోకి ఎవరు పోకూడదు అని బోర్డును కూడా పెట్టారు. సర్వే నెంబర్ 270/4 విస్తీర్ణం 4.80. ఈ విషయమై జిల్లా కలెక్టర్కి పీజీఆర్ అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ అర్జీకి సమాధానం కూడా ఇవ్వని విలేజ్ రెవెన్యూ అధికారులు వాళ్ళు చెప్పే తప్పుడు సమాచారం విని నిజాలు చూడకుండానే పై అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఈ విషయంపై చిట్వేలు తహసీల్దార్ని వివరణ అడగగా ఇది నిజంగా జరిగే ఉంటే దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనిపైన ఎంతవరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. బస్సీ వాళ్ళు నన్ను తీసుకొని రోడ్డు పెట్టిన తర్వాత దాన్ని అప్రోచ్ అయ్యాను. అది నెంబర్ కనుక్కొని నేను ఇష్యూ తీసుకొచ్చాను. దానిపైన పీజీఆర్ కూడా ఇచ్చాను. మీరు 2017లోనే బోర్డు పెట్టారు, తర్వాత ఎంక్వైరీ అయినారు. దానిపైన మీరు ఇండస్ట్రీజర్ ఇచ్చారు, ఆ కాపీని అప్డేట్ చేశారు. సో నేను వీఆర్ఓకి ఫార్వర్డ్ చేస్తున్నాను. మళ్ళీ ఏదైనా ఎంక్వైరీ చేయి, ఆ బోర్డు పెట్టిన ప్లేస్ మనం ఎంక్వైరీ చేయి, గవర్నమెంట్ మ్యాన్ ఎంక్వైరీ చేయాలి. యాక్ట్ ప్రకారం మేము ఎంక్వైర్మెంట్ ప్లస్ వచ్చేసి దారి విషయం కూడా న్యూస్లో వచ్చింది. కోళ్ళపూడి న్యూస్లో కూడా ల్యాండ్ విషయం న్యూస్లో వచ్చింది. దానిపైన కాకుండా విషయం తీసుకొస్తున్నాను. కాకుండా ఏంటి ఎవరైనా దారి ఏదో ఒకటి అడుగుతున్నారు, కాకపోతే అక్కడ ఏం లేకుండా న్యూస్ ఎక్కడ చేసుకున్నాను. తుమ్మాయిపాలెం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఒక దారి ఉంది, ఆల్టర్నేటివ్ ఉన్నా కూడా ఒక ఎస్సీ ల్యాండ్స్లో నుంచి ముందు నుంచి పోతున్నాము. ఎస్సీఆర్ఎస్కి ఆ కమ్యూనిటీ ల్యాండ్స్ వాళ్ళు డీకేటీస్ ఇచ్చినాము. ఆ డీకేటీ ల్యాండ్స్ నుంచి ముందు నుంచి పోతున్నాము, అక్కడ దారి కావాలి అంటున్నాము. కానీ మా ఎఫ్ఎంబీ రికార్డ్ ప్రకారం అక్కడ సబ్డివిజన్ అనేది దారి లేదు. ఇప్పుడు ఇవ్వాలి అంటే అది ఎక్స్ట్రా, అది కూడా ఆల్టర్నేటివ్ లేకుంటే మామూలుగా ఇస్తారు. ఆల్టర్నేటివ్ ఉండి కూడా ఇప్పుడు అదే కూడా ఇక్కడ నుంచి తీయడం అనుకుంటున్నాం కదా అన్నట్టు మేము ఇంకో దాన్ని ఏం చూపించాలి. అండ్ ఇంకో దారి ఉంది ప్లస్ అది కాకుండా ఆల్టర్నేటివ్లో 2 వేస్ ఉన్నాయి. ఒకటి 3 కిలోమీటర్స్ వస్తుంది, ఒకటి 2 కిలోమీటర్స్ కంటే తక్కువే వస్తుంది. ఇప్పుడు ఈ ఎస్సీ ల్యాండ్స్ గురించి ఆయన ఏదైతే దారి అనుకుంటున్నారో అది కూడా 2 కిలోమీటర్స్ వస్తుంది. సో 2 ఆల్మోస్ట్ సేమ్ డిస్టెన్స్, కాకపోతే వాళ్ళు కావాలని నాకు గైడ్ చేస్తున్నారు. నేను అది మళ్ళీ సర్వేకి ఇంట్రెస్ట్ చేస్తాను. 2 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఉందా, అసలు ఎంత డిస్టెన్స్ ఉంది, వాళ్ళు ట్రైన్ చేస్తే 7 కిలోమీటర్స్ ఉంది అంటున్నారు. 7 కిలోమీటర్స్ లేదు. ఒకసారి మల్లికార్జున నాయుడు సర్వేగా ఉంటారు. అవును, సర్వేగా ఉంటారు. ఆయన మొత్తం ఎస్టీ ల్యాండ్ కావాలి, ఎస్సీ ఎస్టీ ల్యాండ్ కావాలి. 30 డేస్ మొన్న వరకు కూడా రాలున్నాయి. దారి ఉంది. దాని ఎఫ్ఎంబీ కూడా దాన్ని సబ్జెక్ట్ కూడా చేస్తున్నారు. నాకు కూడా చూపించాడు ఆయన సబ్జెక్ట్ మ్యాప్లు ఏమున్నాయో మా ఏమైనాయో అర్థం కాలేదు అనేది మొన్నటి వరకు కూడా దారి ఉంది. రోడ్డు కూడా చూపించారు. రమణయ్య కూడా ఏం చేశారు ఎస్టీ వాళ్ళు భూమి పైన లేకున్నా మరి రికార్డ్ ప్రకారం మీరు ఉందంటున్నారు కదా, సబ్డివిజన్ అయింది, 30 లిమిట్స్ ఉంది అని అంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, వాళ్ళు వెరిఫై చేశారు ఎఫ్ఎంబీ రికార్డ్స్. నేను కూడా చూసాను, మండల సర్వే చూసాను. దాంట్లో దారి లేదు, మీకు ఉంది అంటున్నారు. మీకు అంత డౌట్ ఉంటే మళ్ళీ ఏడే ఆఫీస్ మీకు రికార్డ్స్ ఏమైనా ఇన్కార్పొరేట్ అయిందేమో
వాళ్ళు సెట్ చేస్తారు బట్ దారి ఉంటే ఫామ్ చేస్తారు లేదు పూలపల్లి కన్నారు పూలపల్లి ఇష్యూ అక్కడ డాటర్ ల్యాండ్లో దారి అడుగుతున్నారు డాటర్ ల్యాండ్ అయినప్పుడు మాత్రమే అది గవర్నమెంట్ ల్యాండ్ డాటర్ ల్యాండ్ కింద గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఏదైనా ఉండేది. సో అక్కడ ఉండే పర్సన్ ఏమంటున్నారంటే వాళ్ళకు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మేము తెచ్చి చూపిస్తామన్నారు. ఓకే వాళ్ళు తెచ్చి చూపించాక అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు ప్రైవేట్ ల్యాండ్ అని కన్ఫర్మ్ అయితే మేము చూపించలేము కాదు గవర్నమెంట్ ల్యాండ్ అయితే మేము చూపిస్తాము. బట్ అయినా కూడా వాళ్ళకి ఏం అవసరం లేదు హార్వెస్టింగ్కి ప్రస్తుతానికి కావాలన్నారు. సో ఆర్ఐ అండ్ సర్వే వీఆర్ఓ వెళ్ళారు దారి ఫామ్ చేశారు. హార్వెస్టింగ్ అయితే ఏం ఇష్యూ లేదు ప్రస్తుతానికి. వాళ్ళకి పర్మనెంట్గా దారి కావాలి అంటే పట్ట ల్యాండ్ నుంచి మనకు అది ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్